హైదరాబాద్ 3000 తో స్టార్ట్ చేసాం. సో 3000 పట్టుకుని హైదరాబాద్ వచ్చాం. ఈఎంఐ కాకుండా మీ ఇల్లు నడవడానికి పర్ మంత్ ఎంత ఖర్చు అవుతుంది? పిల్లలు ముందైతే ఒక 50,000 లో మొత్తం, అంటే మరీ లావిష్ కాకుండా 50,000 లో అయిపోతుంది. 50నా? 50కి 50K ఓన్లీ లివింగ్ ఎక్స్పెన్స్. సో మొత్తం సరిపెట్టేశారు. ఒక 10,000 బ్యాలెన్స్ ఉంది మీ చెప్పిన 3 ఎక్సెల్ లా కనబడుతుంది కానీ మా దగ్గర ఏం కనబడుతుంది. అంటే ఇప్పుడు రీసెంట్ గా ఒక గోల్డ్ లోన్ ఒకటి పెట్టాం 5,40,000 కి. ఓకే, మళ్ళీ ఓకే. సో అది వచ్చి లాస్ట్ లోన్, ఇంకా హోమ్ లోన్, కార్ లోన్, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్. సో ఈ 4 తప్పితే ఇంకేం లేదు. అంటే ఆల్ పాసిబుల్ లోన్స్ ఉన్నాయి మన దగ్గర. పాసిబుల్ లోన్స్ ఉన్నాయి. ఓకే. సో నా పర్సనల్ లోన్ ని ఏదో ఒకటి చేసి క్లోజ్ చేశారు. ఏదో ఒకటి అంటే ఎలా చేస్తామండి? అలా చెయ్యాలి అంటే మీరు మీ వైఫ్ కూర్చుని ఆ సజెషన్ కోసమే మమ్మల్ని తీసుకొచ్చా. హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. నేను మీ చందు కొండపల్లి. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ శాలరీ సీక్రెట్స్కి వచ్చాం. మన శాలరీ సీక్రెట్స్ ఫామ్ ఉంది కదా డిస్క్రిప్షన్లో, సో అది ఫిల్ చేశారు తేజ గారు. సో మనం హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి విజిట్ చేసాం. సో ఆయన లైఫ్ ఏంటి, అసలు పర్సనల్ ఏంటి, ప్రొఫెషనల్గా ఏం చేస్తున్నారు అండ్ ఫైనాన్షియల్గా ఎలా చేస్తున్నారు, సో అండ్ ఏమన్నా మిస్టేక్స్ చేశారా, ఆ మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకోవచ్చా, ఆర్ ఆయన ప్రియారిటీస్ ఏంటి, సో ఇవన్నీ డీటెయిల్స్ చూద్దాం. సో దట్ అట్లీస్ట్ వీడియో చూస్తున్న 1000-2000 మెంబర్స్లో ఒక్కళ్ళైనా సరే దాన్ని కోరిలేట్ చేసుకుని, సో దీంట్లో ఏ మిస్టేక్స్ చేసామో ఆ మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటారని, అలాగే మీరు కూడా ఓన్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుని సో మీ గోల్స్ని రీచ్ అవ్వడానికి ఒక వే ఫార్వర్డ్ మీరు సెట్ చేసుకుంటారని చెప్పి నా ఎఫర్ట్ అనమాట. అలాగే మీరు వీడియో ఫర్దర్గా వెళ్ళే ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా బెటర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటారు. సో వెల్కమ్ టు ది షో అండి. సో చెప్పండి, మీ పర్సనల్ లైఫ్ ఏంటి, ప్రొఫెషనల్గా ఏం చేస్తారు, అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఏజ్, అండ్ దెన్ ఫైనాన్షియల్గా వెళ్దాం. ఓకే. సో నా ఏజ్ వచ్చి 30 years. సో నేను ఐటీ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. సో 2 kids. ఓకే. మీ అండ్ మై వైఫ్ ఆర్ వర్కింగ్. ఇద్దరు వర్కింగ్. ఓకే. 2 kids ఉన్నారు రీసెంట్గా. సో ఇట్స్ బీన్ 10 నెలలు అయింది, 10 months. ఓకే. సో మా ఫినాన్స్ సేవింగ్స్ అంటూ ప్రస్తుతానికి ఒక పిఎల్ఐ స్కీమ్ ఒక్కటే చేస్తున్నాం. అది కాకుండా లైక్ ఇయర్ బై ఇయర్ ఒక గోల్డ్ స్కీమ్స్ కింద 20,000 or 10,000 అలా గోల్డ్ స్కీమ్స్ కడుతున్నాం. అదర్ దాన్ దట్ లోన్స్ పరంగా వచ్చి ఒక హోమ్ లోన్. ఓకే. ఫస్ట్ ఒకసారి మీ లైఫ్ స్టైల్ చెప్పండి, ఎందుకంటే ఇద్దరు వర్కింగ్ అన్నారు, 2 kids అన్నారు. సో మీ మెజారిటీ ఆఫ్ ది ఇన్కమ్ ఎక్కడికి వెళ్తుంది, ఆర్ మీరు ప్రాపర్గా ఫైనాన్షియల్ జర్నీ స్టార్ట్ చేసే ముందు, అంటే మీరు ప్రాపర్ ప్లానింగ్ చేసుకునే ముందు మీ ఫైనాన్సెస్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే మనం జస్ట్ వీడియో ముందు మాట్లాడాం కదా, సో ఈ రీజన్ వల్ల నేను హోమ్ కొన్నాను, ఎందుకంటే మేబీ వేరే వాళ్ళు కూడా అదే సిచ్యువేషన్లో ఉండొచ్చు. మేబీ మీరు చేసిన స్టెప్ దీంట్లో ఏమన్నా మోడిఫికేషన్స్ చేసుకుని వాళ్ళు చేయొచ్చు. ఓకే. సో మీరు ప్లాన్ చేసుకునే ముందు ఉన్న ఫైనాన్షియల్ జర్నీ అండ్ ప్రాపర్గా ఒక స్ట్రీమ్ లైన్గా ప్లాన్ చేసుకున్నాక ఆర్ హోమ్ లోన్ ఆర్ కిడ్స్ వచ్చిన తర్వాత ఎలా ఉంది? సో బేసికలీ నాకు ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకముందు అయితే నాకు ప్యాకేజెస్ కూడా అంతగా లేవు, లిమిటెడ్ ప్యాకేజెస్ ఉన్నాయి ఇద్దరికి. సో పాస్ట్ ఫ్రమ్ 2-3 years నుంచి కొద్దిగా ప్యాకేజెస్ హైక్ అవ్వడం వల్ల అమౌంట్ వస్తుంది. బట్ దానికన్నా ముందు కూడా సో మేమైతే హైదరాబాద్ 3000 తో స్టార్ట్ చేసాం. సో 3000 పట్టుకుని హైదరాబాద్ వచ్చాం. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. సో ఇనిషియల్ గా చిన్న ప్యాకేజెస్ కాబట్టి సో వచ్చేదంతా దాంట్లోనే అయిపోయేది. దాంట్లోనే మేము మళ్ళీ ఈ ఏసీ కానీ వాషింగ్ మిషన్స్ కానీ ఇవన్నీ ఈఎంఐల మీద కొనడం స్టార్ట్ చేసేవాళ్ళం. సో అలాగా కొంతకాలానికి ఏమైందంటే అదంతా పైలప్ అయిపోయి కొద్దిగా పెద్ద అమౌంట్ అయిపోయింది. చిన్న అమౌంట్ లోన్స్, ఇంకా మధ్య మధ్యలో కొద్దిగా హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కానీ చిన్నవి కానీ అలా వచ్చి పైలప్ అయిపోయి. సో ఆ పైలప్ అయిపోయినాయి ఇద్దరికి. కొద్దిగా ప్యాకేజ్ సేవ్ అయ్యే వరకు ఆ పైలప్ అలానే ఉంది. సో స్టార్టింగ్ లో అయితే నేను 2-3 lakhs ని క్రెడిట్ కార్డ్ అటు ఇటు మార్చి రొటేషన్ ఒక కార్డు నుంచి ఒక కార్డుకి, ఒక కార్డు నుంచి ఇంకో కార్డుకి మారుస్తూ ఉంటుండే. సో అప్పటి కొన్ని యాప్స్ ఉంటుండే, బట్ ఆ యాప్స్ కి ఛార్జెస్ ఉంటుండే కదా. సో అమౌంట్ మనం ఎంత కావాలంటే అంత బయటికి తీసేసి క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్స్ కి. సో ఇప్పుడు ఛార్జెస్ వచ్చినాయి కాబట్టి ఇంకా జనాలు కొద్దిగా తగ్గారు. ఇంకా ఏం తగ్గలేదు, ఇంకా అలాగే వాడుతున్నారు. సో యాక్చువల్లీ ఈ క్రెడిట్ కార్డ్ రొటేషనల్ చేస్తే దీన్ని నేను ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డెప్ట్ ట్రాప్ అంటాను. సో మీరంటే సాలరీస్ పెరిగి జాగ్రత్తగా దీని నుంచి బయటకు వచ్చారు, కానీ చాలా మంది 2 కార్డులు 4 కార్డులు అవుతాయి. దాని తర్వాత లోన్స్
ఈ చిన్న చిన్న యాప్స్ నుంచి లోన్స్ తీసుకుని అది మరీ దారుణంగా 30% 40% ఇంట్రెస్ట్ ఉంటాయి. ఓకే గుడ్, మీరు ఇంకా బయటకు వచ్చారు. లోన్ ట్రాప్స్ నుంచి అయితే మా మిస్సెస్ కి ప్యాకేజ్ పెరిగిన తర్వాత నేను సేఫ్ అయ్యాను. సో ఇద్దరికి ప్యాకేజ్ పెరిగేటప్పటికి మా ఫస్ట్ టార్గెట్ అవన్నీ క్లోజ్ చేస్తాం. గుడ్. అది క్లోజ్ చేసిన తర్వాత కూడా కొంతకాలానికి ఏమైందంటే డబ్బులు వస్తుండే, బట్ ఎలా ఖర్చు అయ్యేదో తెలియదు. సో ఇన్స్టాంట్ ఖర్చులు కానీ లేకపోతే హౌస్ లో ఏమైనా ఇన్స్టాంట్ థింగ్స్ రావడం, సో అలాగే అమౌంట్ ఖర్చు అయిపోతూ ఉంటుంది. సో ఎలా ఖర్చు అవ్వకూడదు అని చెప్పి మేము ఒక పాయింట్లో ఫిక్స్ అయింది ఏంటి అంటే, కరోనా టైంలో మా అటు ఇటు ట్రావెల్ చేయడానికి ఒక మొబిలిటీకి ఒక వెహికల్ కావాలి. సో ఫస్ట్ కార్ తీసుకున్నాం. సో కార్ వచ్చి ఈఎంఐ 27,000 కట్టేది. ఇప్పుడు కార్ కి ముందు డౌన్ పేమెంట్ కొంత అమౌంట్, డౌన్ పేమెంట్ కూడా నేను లోన్ పెట్టే తీసుకున్నాను. సో చేతిలో రూపాయి లేకుండా కార్ కొన్నాను. ఓకే. సో అది జంబో లోన్ పెట్టాం. లోన్ వచ్చిన అమౌంట్ తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టాం, కార్ ఇచ్చాడు. తర్వాత జంబో లోన్ క్రియేట్ చేసుకున్నాం, కార్ లోన్. జంబో లోన్ అంటే హెచ్డిఎఫ్సి లో జంబో లోన్ అని ఒకటి ఉంటుంది. హెచ్డిఎఫ్సి లో వాడు కస్టమర్స్ కి ప్రీ అప్రూవ్డ్ కింద ఇస్తాడు. అంటే పర్సనల్ లోనా లేదంటే వెహికల్ లో, కార్ లోనా? పర్సనల్ లోన్ కింద వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా లైక్ 12-13 అలానే ఉంటుంది. సో అది తీసుకుని అది క్లోజ్ చేస్తాం, బట్ కార్ లోన్ అయితే నడుస్తుంది. దాని తర్వాత మేము ఒక 1-2 years రెంటెడ్ హౌసెస్ లో ఉండి, మనకేమో ఊర్లో సొంత ఇంట్లో ఉండి, సో ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ బిహేవియర్ అవన్నీ నచ్చగా సో ఒక హౌస్ తీసుకోవాలి అంటే, దీని ముందుండే హౌస్ బాగానే ఉంటుండే, బట్ అందరికీ ఒక పాయింట్ ఏమైపోయిందంటే బ్రెయిన్ లో సొంత హౌస్ కావాలి హైదరాబాద్ లో. సో హౌస్ అనేది ఎమోషన్ కదా, సో సొంత హౌస్ కావాలని స్టార్ట్ చేశారు. సో విత్ ఇన్ 2 months లో వీళ్ళు చాక్లెట్ కొన్నట్టు హౌస్ కొన్నారు. ఎంత పెట్టుకున్నారండి? 1.06 గేటెడ్ కమ్యూనిటీలో 3 BHK 1700 SFT 1,06 lakhs కి హౌస్ కొన్నాం. ఓకే. సో ఈ 1,06 lakhs కూడా చేతిలో రూపాయి లేకుండా స్టార్ట్ చేసాం. కార్ లోన్ కి సేమ్ ఫిలాసఫీ, దీనికి సేమ్ ఫిలాసఫీ. సో చేతిలో 1 రూపీ లేదు. సో గోల్డ్ పెట్టాం. సో అమౌంట్ డౌన్ పేమెంట్ వచ్చింది. సో మిగతాది లోన్ ఇచ్చాడు. సో దాని తర్వాత మళ్ళీ ఇంటీరియర్ కి మేము ఒక 10 lakhs అంటే ఒక 10 lakhs ముందు డౌన్ పేమెంట్ కి అడ్జస్ట్ చేసాం, నెక్స్ట్ 10 lakhs దీనికి అడ్జస్ట్ చేసాం. ఓకే. సో అంటే రీసెంట్ గా కూడా ఎవరితో మాట్లాడినా సరే మినిమం 20% డౌన్ పేమెంట్ క్యాపబిలిటీ ఉండాలి మన దగ్గర, ఒక 10% అమౌంట్ ఇంటీరియర్స్ పెట్టుకోవాలి. లేదు అంటే మనము 0 అమౌంట్ తో స్టార్ట్ చేసామంటే సేమ్ ఇలాగే డౌన్ పేమెంట్ కి ఒక లోన్ పెడతాం, ఇంటీరియర్స్ కి ఒక లోన్ పెడతాం, రిజిస్ట్రేషన్ కి ఒక లోన్ పెడతాం. రిజిస్ట్రేషన్ కి సేఫ్ అయ్యింది, నేను నా దగ్గర ఉన్న అమౌంట్ సరిపోయింది. సో రిజిస్ట్రేషన్ కి సేఫ్ అయ్యాను, బట్ ఇంటీరియర్ కి లోన్ పడింది అండ్ డౌన్ పేమెంట్ అమౌంట్ కి కొద్ది లోన్ పడింది. మళ్ళీ ఇంకా సొంత ఇల్లు అన్నాక కొన్ని ఎక్స్ట్రా సామాన్లు కూడా వస్తాయి కదా, సో అవన్నీ కలిపి ఆ 20 lakhs అలా సరిపోయింది. సో లోన్ వచ్చి 1 CR ఇచ్చాడు. సో దానికి అరౌండ్ 84,000 అవుతుంది ఈఎంఐ. ఆ 20 lakhs కి అదొక 50,000 అవుతుంది ఇద్దరికి కలిపి. ఓకే. సో దాని తర్వాత కొద్దిగా మాకు 2 పిల్లలు పుట్టడం, సో ఒక బేబీకి చిన్న చిన్న కాంప్లికేషన్స్ వల్ల సో మైనర్ సర్జరీస్ అవ్వాల్సి వచ్చింది. సో దానికి మేము ఏం చేసామంటే ఈ 2 లోన్స్ ని కలిపి ఒక లోన్ మీదకి తీసుకొచ్చి సో 25 lakhs కి లోన్కి వెళ్ళి సో దాన్ని మేము అలా అడ్జస్ట్ చేసాం. ఓకే. సో మెడికల్ కి 5 lakhs, మిగిలిన 10 lakhs ప్లస్ 10 lakhs ని సింగిల్ లోన్ కింద కన్వర్ట్ చేశారు. సింగిల్ లోన్ కింద అంటే అప్పటికి 2 years ఎంత అయింది, అది ఆల్మోస్ట్ 7 lakhs కి అలా వస్తే సో ఆ 2 క్లోజ్ చేసేసి సో సింగిల్ లోన్ మీదకి తీసుకొస్తే సో అది 6 years tenure పెట్టుకున్నాం. సో అప్పుడు మాకు ఏమైంది, ఈఎంఐ తగ్గింది, 20 lakhs 25 lakhs కి వెళ్ళింది, బట్ చేతిలో అమౌంట్ కనబడుతుంది. సో ప్రస్తుతానికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి సైడ్ చేస్తుంది అని చెప్పి అమౌంట్ పెట్టాం. సో అది కాకుండా లోన్స్ అంటే ఇప్పుడు రీసెంట్ గా ఒక గోల్డ్ లోన్ ఒకటి పెట్టాం 5,40,000 కి. ఓకే. మళ్ళీ ఓకే. సో అది వచ్చి లాస్ట్ లోన్, ఇంకా హోమ్ లోన్, కార్ లోన్, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్. సో ఈ 4 తప్పితే ఇంకేం అంటే ఆల్ పాసిబుల్ లోన్స్ ఉన్నాయి మన దగ్గర. పాసిబుల్ లోన్స్ ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ మిస్టేక్, కార్ కి మీరు 1 రూపాయి కూడా లేకుండా కార్ తీసుకోవడం. ఓకే. పోనీ చిన్న మిస్టేక్ సమ్ 10 lakhs 15 lakhs. ఓకే. సో 1 CR కి మినిమం డౌన్ పేమెంట్ లేకుండా చేశారు. అంటే మీరిద్దరు జాబ్ చేస్తున్నారు, కొద్దిగా ప్రాపర్ శాలరీ వస్తుంది కాబట్టి మీరు సర్వైవల్ స్టేజ్ లో ఉన్నారు. అదే మీరు సింగిల్ వర్కింగ్ అయ్యి ఆ జాబ్ సెక్యూరిటీ లేకుండా ఉండుంటే ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ రిస్క్. డెఫినెట్లీ ఇప్పుడు సింగిల్ గా నడిపించాలంటే హైదరాబాద్ లో ఇప్పుడున్న ఖర్చులు కష్టం. సో నాకు ఉన్న లోన్స్ కూడా సో మా మిస్సెస్ జాబ్ లోకి వచ్చిన తర్వాతే నా ప్రీవియస్ లోన్స్ అన్ని ఫటాఫట్ క్లోజ్ అయ్యాయి. ఓకే.
సో ఇప్పుడు ఈ రెండు ఉండటం వల్లే బండి నడుస్తుంది. సో దీంట్లో ఏది హోల్డ్ అయినా మొత్తం టైట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు హోమ్ లోన్ 84,000, హోమ్ లోన్ 84, పర్సనల్ లోన్ ఈఎంఐ ఎంత అండి? 48,000. 48,000. గోల్డ్ లోన్ ఈఎంఐ అంటే ఇయర్లీ పే చేస్తారు ఇంట్రెస్ట్? 20,000. మోస్ట్లీ 10,000 కడతాం, 10 or 20,000. సో దిస్ ఇయర్ 20,000 కట్టాం. ఓకే. గోల్డ్ స్కీమ్ అన్నారా? గోల్డ్ స్కీమ్ పర్ మంత్ 20,000 పే చేస్తాం. 20,000 పే చేస్తాం. ఓకే. సో అది కాకుండా గోల్డ్ లోన్ 5,40,000 తీసుకున్నాం రీసెంట్ గా. సో దానికి అరౌండ్ 6,000 ఈఎంఐ కట్టాలి. ఇయర్లీ ఇంట్రెస్ట్? 3 months కి ఇంట్రెస్ట్ కట్టాలి. ఓకే. సో హోప్ఫుల్లీ ఎందుకంటే వెహికల్ సెట్ అయింది, కార్ సెట్ అయింది, సో హౌస్ ఉంది. సో ఫర్దర్ గా ఇంకేమన్నా లోన్ ప్లాన్ చేసుకోకుండా ఎప్పుడన్నా మీరు మనకి అవసరం ఉంది అనుకుంటే ముందు డౌన్ పేమెంట్ కింద కానీ ఒక లంసమ్ అమౌంట్ మీరు రెడీ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీ శాలరీ ఎంత, మీ వైఫ్ శాలరీ ఎంత? మన శాలరీస్ డిస్కస్ చేయలేదు. సో ఇద్దరికి కలిపి అరౌండ్ 3 lakhs per month వరకు వస్తుంది. ఓకే. ఇద్దరిది కలిపి 3 lakhs. ఓకే. సో పోర్షన్ కూడా సేమ్ 50-50 ఉంటుంది ఆల్మోస్ట్. ఓకే. 4,000-5,000 అటు ఇటులో ఉంటుంది కానీ 50-50%. ఓకే. ఇద్దరికి కూడా. ఓకే, గుడ్. సో మనం ఇంకా ఫైనాన్షియల్గా ఇంకా ఇన్ డీటెయిల్ వెళ్దామండి. హోమ్ లోన్ 84,000, కార్ లోన్ 27,000, పర్సనల్ లోన్ 48,000 అన్నారు. అండ్ దెన్ మీ గోల్డ్ లోన్ 6,000 per year అన్నారు. సో 6,000 per month. ఓకే. 5 lakhs. ఓకే. దానికి 6,000 per month కట్టాలి. 3 months ఒకసారి పేమెంట్ చేయొచ్చు. ఓకే. సో గోల్డ్ స్కీమ్ ఒకటి కడుతున్నా అన్నారు ఆర్నమెంట్ కోసం, 20,000. ఓకే. అండ్ మీరు ఒక పిఎల్ఐ సేవింగ్స్ ఉన్నాయన్నారు. పిఎల్ఐ ఎంత అండి పర్ మంత్? 25,000. ఓకే. అండ్ దెన్ ముందు ఈ అన్నిటిని నడిపించడానికి కార్ ఫ్యూయల్, మీ పిల్లలు ప్లస్ హౌస్ మెయింటెనెన్స్, ఈఎంఐ కాకుండా మీ ఇల్లు నడవడానికి పర్ మంత్ ఎంత ఖర్చు అవుతుంది? పిల్లలు ముందైతే ఒక 50,000 లో మొత్తం, అంటే మరీ లావిష్ కాకుండా మనకి కావాల్సినప్పుడు బయటకు వెళ్ళి లేకపోతే రెస్టారెంట్, మూవీస్ ఇవన్నీ కలిపి 50,000 లో అయిపోతుంది. 50నా? 50కి 50K ఓన్లీ లివింగ్ ఎక్స్పెన్స్. ఓన్లీ అంటే ఇంటికంటే ఇంటికి ఈఎంఐ ఆల్రెడీ సెపరేట్ గా చెప్పారు. ఇప్పుడు మెయింటెనెన్స్ ఉంది, మెయింటెనెన్స్ 5,000 కట్టాలి గేటెడ్ కమ్యూనిటీ. సో అది కాకుండా ఎలక్ట్రిసిటీ బిల్, ఇది కమర్షియల్ ఉంటుంది. సో అదొక ఆల్మోస్ట్ 4,000-5,000 వరకు వస్తుంది. అక్కడే 10K అయిపోయింది. సో అది కాకుండా ఇంకా మీకు తెలిసిందే కదా ఫ్యామిలీ అంటే మిల్క్, గ్యాస్. స్టిల్ అంటే నేను చూసిన వాళ్ళు మీదే హైయెస్ట్ అనుకుంటా. ఇప్పుడు 10,000 పోనీ రెగ్యులర్ గ్యాస్, ఎలక్ట్రిసిటీ, అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ అయిపోయింది. సో 40 అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ 10,000 అయిపోయింది. మెయింటెనెన్స్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ 10,000 లో అయిపోతుంది. ఓకే. సో అది కాకుండా ఇంకా రిమైనింగ్ 40లో కిరాణా, మిల్క్, గ్యాస్. స్టిల్ వెరీ హై సైడ్ ఎక్స్పెన్సెస్, స్టిల్ మూవీ ఎక్స్పెన్సెస్, ఫుడ్ ఎక్స్పెన్సెస్. మీరు ఎన్ని చెప్పినా సరే వెరీ వెరీ హై సైడ్. ఆ బడ్జెట్ అలా పెట్టుకున్నా 50K లో ఇంకా మొత్తం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని ఒక బడ్జెట్ పెట్టుకున్నారు. లాస్ట్ 6 months లో మీరు అనుకున్న బడ్జెట్ కంటే తక్కువలో స్పెండ్ చేసి సేవ్ చేశారా? అయిన మంత్స్ ఉన్నాయి, బట్ అది సేవ్ చేస్తాం కానీ ఎక్కడ పెట్టాం, ఖర్చు పెట్టేస్తాం మనం. అంటే ఒక 30,000 లో కూడా ఒక్కొక్క మంత్ అయిపోతుంది, అంటే ఎక్కడికి వెళ్ళకుండా. సో ఇప్పుడు సడన్ గా హోమ్ టౌన్ కి వెళ్ళాల్సి వచ్చింది. సో వెళ్ళి వస్తే అక్కడ ఒక డీజిల్ కి ఎన్ని కలిపి 15,000-20,000 అయిపోతుంది. అంటే కార్లో ట్రావెల్ చేస్తాం. సో కార్ వెళ్ళినప్పుడు ఒక 5,000, వచ్చినప్పుడు ఒక 5,000. సో అక్కడ మళ్ళీ చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. సో అట్లా ఆ ఓవరాల్ ఫిగర్ లో 50K చెప్పాం. వెరీ హై సైడ్ అండి. ఉన్న దాంట్లో అంటే రెడ్ మార్కులు చాలా ఉన్నాయి. కార్ లోను, హోమ్ లోను, పర్సనల్ లోను, ఇవన్నీ రెడ్ మార్కులే. కానీ ఇవన్నీ పాస్ట్. ఓకే, లోన్స్ నడుస్తున్నాయి కానీ హౌస్ ఎక్స్పెన్స్ అయితే వెరీ మచ్ హయ్యర్ సైడ్ అండి. 50,000 అంటే ఇప్పుడు మీరు ఓన్లీ ఇద్దరు ఉన్నప్పుడు అన్నారు, కిడ్స్ ముందు. సో ఇప్పుడు కిడ్స్ వచ్చిన తర్వాత మీరు ఇంకెంత చెప్తారని నాకు భయం వేస్తుంది. ఇప్పుడు అంటే వచ్చిన తర్వాత క్యాలిక్యులేట్ చేయలేదు. పిల్లల వరకు సెపరేట్ గా అయితే ఒక 2 కలిపి రఫ్ గా వేసుకుంటే ఒక 70 వరకు అవుతుంది. ఓన్లీ పిల్లలకి 20,000 హోమ్ కలిపి. పిల్లలు అంటే ఖచ్చితంగా 20,000 అయిపోతుంది. అది కూడా హయ్యర్ సైడ్ అనిపిస్తుంది అండి నాకు. బట్ సింగిల్ అయితే పర్వాలేదు, ఇద్దరు కాబట్టి డబుల్ ఎక్స్పెన్స్. స్టిల్ నాకు అనిపిస్తుంది అయితే నా లివింగ్ ఎక్స్పెన్సెస్ కి చాలా హయ్యర్ సైడ్ అండి. సో మొత్తం సరిపెట్టేశారు. ఒక 10,000 బ్యాలెన్స్ ఉంది మీ చెప్పిన 3 ఎక్సెల్ లో కనపడుతుంది కానీ మా దగ్గర ఏం కనపడుతుంది.
అంటే మీకు ఎక్సెల్ లో ఫిగర్ కనబడుతుంది. ఇంకా మీరు ఎక్కడ పిఎల్ఐ తప్ప ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఏం చెప్పలేదు. పిఎల్ఐ ఒకటి, అది కాకుండా మ్యూచువల్ ఫండ్స్ ఒక 1000 మ్యాండేటరీ పెట్టాం. 3 lakhs లో 2000 ఎస్ఐపి చేస్తున్నారు. అది కాకుండా అంటే మ్యాండేటరీ 2000 ఎందుకు పెట్టానంటే నేను వన్స్ ఏదైనా అమౌంట్ ఫిక్స్డ్ చేస్తే సో దాన్ని హోల్డ్ చేయను. సో నా అమౌంట్ నాకు లాక్ చేయకుండా సో 2000 పెట్టాను. బట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ లాస్ట్ 1 year లో నేను 1 lakh వేసాను మ్యూచువల్ ఫండ్స్. ఓకే, అంటే అప్రాక్సిమేట్ గా యావరేజ్ గా పర్ మంత్ 10,000 వేస్తున్నారు. ఈ యావరేజ్ ఎస్. బట్ అది ఎంతకాలం కంటిన్యూ అవుతుంది అనేది ఖర్చుల మీద ఆధారపడి. ఓకే, సో మొత్తం మీ ఫైనాన్సెస్ మొత్తం అనలైజ్ చేస్తే మీ లోన్స్ కాంపోనెంట్ చాలా ఎక్కువ ఉందండి. కార్ లోన్ వచ్చి ఆగస్ట్కి అయిపోతుంది. ఓకే, సో అక్కడ కొద్దిగా సేవ్ అవుతాం. మళ్ళీ ఇంకోటి ఏదో ఒకటి పెడతారని నాకు డౌట్ వస్తుంది. ఇంకో లోన్ ప్లాన్ చేసాం కానీ వద్దని ఫిక్స్ అయిపోయాం అంటారు. ఇంకేం ప్లాన్ చేశారండి? ఇది కాకుండా అప్గ్రేడ్ చేద్దాం అనుకున్నా, వద్దండి. బట్ ఒక 5 years వరకు అప్గ్రేడ్ లేదని హోల్డ్ చేస్తాం. ఓకే, సో అంటే మనకు బ్యాలెన్స్ కనిపించినా బ్యాలెన్స్ ఏం మిగలట్లేదు అంటున్నారు. ఏం మిగలదు మన ఎక్సెల్ లో కనిపించినా సరే. సో బేసికల్ గా ఎక్సెల్ లా కనబడుతుంది కానీ మా ఖర్చులు ఎలా ఉంటున్నాయంటే నెక్స్ట్ మంత్ వచ్చేసరి ఈ మంత్ ఖర్చు పెడతాం అన్నట్టు ఉంటుంది. క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసేస్తారంటే. యూజ్ చేయడం. ఓకే, అప్రాక్సిమేట్ గా మీ మంత్లీ లోన్స్ వెళ్తున్న లోన్సే 1.65 lakh ఉందండి, ఓన్లీ లోన్స్. అంటే అప్రాక్సిమేట్గా మీరు చెప్పిన 3 lakh శాలరీలో అరౌండ్ 55%. ఓకే, ఓన్లీ లోన్స్. ఓన్లీ లోన్స్, స్కీమ్స్ కాకుండా. అండ్ దెన్ మీ హౌస్ ఎక్స్పెన్సెస్ 50K. ఓకే, సో ఇది కొంత పాటు. అండ్ దెన్ మీ ఇన్వెస్ట్మెంట్స్. సో పిఎల్ఐ తీసుకున్నా అన్నారు, అది ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్సూరెన్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్, ఎంత ఇన్సూరెన్స్ వస్తుందో తెలీదు. బట్ మీరు కడుతున్న అమౌంట్ని ఓకే అట్లీస్ట్ సంథింగ్ సేవింగ్ అవుతుంది అనుకుంటే అదొక 50K వరకు సేవ్ చేస్తున్నారు. ఇక్కడ మీ పిఎల్ఐ 25,000, గోల్డ్ స్కీమ్ 20,000 అండ్ మంత్లీ ఎస్ఐపి 5,000 వేసారు అంటే 50K. సో మొత్తం సరిపెట్టేస్తున్నారు ఎండ్ టు ఎండ్. సో ఎక్స్పెన్సెస్ 70K మీ కిడ్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుని. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు ఏం మిగలట్లేదు అంటే 80,000 మీకు ఈజీగా ఎక్స్పెన్సెస్కి వెళ్ళిపోతున్నాయి. సో మొత్తం మీ మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్, మీ లోన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆపలేరు. సో హౌస్ ఎక్స్పెన్సెస్ మేబీ మీరు కష్టకాలంలో ఉన్నాం అనుకుంటే 80,000 50,000కి వస్తుంది తప్ప ఖచ్చితంగా 20K 30K రాదు మీరు చెప్పిన దాన్ని బట్టి. 20-30K అంటే అంత డౌన్ అవుతారు అది. ఎందుకంటే ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ అంటే తెలిసిందే మీకు, per SFT ప్రైసింగ్ ఉంటుంది. సో అక్కడే 10,000 మనం ఏం చేయకపోయినా 10,000 ఎలక్ట్రిసిటీ మెయింటెనెన్స్ కి 10,000 వెళ్ళిపోతుంది. సో బయట ఒక 1 BHK వస్తుంది చిన్నది. అంటే వెరీ హయ్యర్ సైడ్ ఉన్నాయండి. సో ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అంటే ఇన్వెస్ట్మెంట్స్ లేవు హయ్యర్ సైడ్, సో ఎక్స్పెన్సెస్ చాలా హయ్యర్ సైడ్ ఉన్నాయి. ఓకే, సో నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే ఫర్దర్గా ఏ లోన్స్ ప్లాన్ చేసుకోకండి. నాట్ ఈవెన్ ఏ సింగిల్ లోన్ కూడా ప్లాన్ చేసుకోకండి ప్రజెంట్ మీ లోన్స్ కంట్రోల్లోకి వచ్చే వరకు. ఓకే, ఇంకా మనం హోమ్ లోన్ ఇన్ డీటెయిల్ వెళ్ళలేదు ఎంత టెన్యూర్ తీసుకున్నాం అనేది. సో దాంట్లోకి వెళ్ళే ముందు మీ ప్రజెంట్ ఉన్న ఎక్స్పెన్సెస్ని మొత్తం అన్నిటిని కన్సిడర్ చేసుకుంటే అప్రాక్సిమేట్గా 85 to 90% ఆఫ్ ది అమౌంట్ మీరు ఫిక్స్డ్గా వెళ్ళిపోతుంది. ఎక్కడ అంటే మీరు 10% సేవ్ చేయగలుగుతున్నారు, 10-15% సేవ్ చేస్తున్నారు. అవి కూడా మ్యాండేటరీగా వెళ్ళాల్సిన స్కీమ్సే. ఓకే, ఏదర్ మీ గోల్డ్ స్కీమ్ అయినా పిఎల్ఐ అయినా సరే ఎవ్రీ మంత్ మ్యాండేట్తో కట్ అయిపోతుంది. అంటే మీరు 95 to 99% మీకు ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ లేదు. సపోజ్ ఈ మంత్ నేను 10,000 15,000 ఏదైనా ఖర్చు పెడదాం అనుకుంటే ఆ విగిల్ రూమ్ లేదనమాట మీకు. అంటే ఎవ్రీ మంత్ నడవాల్సిందే, బఫర్ అస్సలు లేదు. సో ఈ బఫర్ లేనప్పుడు స్ట్రెస్ పెరుగుతుందండి. సో ఎప్పుడైతే మీకు ఒక 30-40% బఫర్ ఉంటుందో ఓకే మనం ఇది చేయగలం, కావాలంటే ఇది చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు ఎక్కడ ఆప్షన్ లేదు, మొత్తం 100% అలాగా ఫిక్స్ అయిపోయారు అనమాట. అంటే బేసికల్లీ తీసుకుంది కూడా అందుకే, చేతిలో ఉంటే ఖర్చు అయిపోతుందని మేము ఎక్కడికెక్కడ అమౌంట్ని లాక్ చేసుకుంటూ వచ్చాం. సో మీరు లాక్ చేయాల్సిన ఎస్ఐపిలో 2,000 లాక్ చేస్తున్నారు. ఓకే, ఇది యాక్చువల్లీ మీ అంటే 3 lakhs శాలరీ ఉన్న వాళ్ళు అప్రాక్సిమేట్గా నేను చూసిన వాళ్ళు, నా క్లయింట్స్ కానీ వీళ్ళ ఎవరైనా సరే పర్ మంత్ ఎస్ఐపి 1 lakh నుంచి 1.5 lakh వరకు వేస్తారు. అంటే అర్థమైంది. బట్ బేసికల్గా మేము అమౌంట్ మొత్తం ఈ హోమ్ లోన్కే లాక్ చేయడం వల్ల అంటే ముందు ఇనీషియల్గా ఒక లంసమ్ అమౌంట్ ఉంటే కొద్దిగా సేఫ్గా ఉంటుండే. బట్ హౌస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ మేబీ అంటే ఇన్వెస్ట్మెంట్ మనం ఉంటున్న ఇల్లు ఇట్స్ నాట్ అన్ అసెట్, అది మీరు ఉండడానికి తీసుకున్నారు, మీరు అసెట్ బిల్డ్ చేసుకోవట్లేదు.
దాని మనం అమ్మితేనే దాని నుంచి మనకు వస్తుంది, అది మనకి ఒక ఇన్కమ్ సోర్స్. ఎందుకంటే ఇది మనం తీసుకున్నాం కాబట్టి ఇది మీ లివింగ్ ఎక్స్పెన్స్ అంతే. లివింగ్ ఎక్స్పెన్స్ కి మీరు హయ్యర్ సైడ్ వెళ్ళారు. మీరు 1 year లోన్ అన్నారు కదా, 1 year లోన్ ఎంత టెన్యూర్ తీసుకున్నారండి ఇనిషియల్ గా? 1 year లోన్ 2050 వరకు ఉంది. 2022లో తీసుకున్నా. 2050 అంటే 28 years. వెరీ హయ్యర్ సైడ్. అందరికీ అంటే 20 మ్యాక్స్, 20 కూడా కాదు 15 చెప్తున్నాను ఈ మధ్య. ఎందుకంటే వాళ్ళు లోన్ ఎలా క్యాప్చర్ చేస్తారు అనేది మీకు అర్థమవుతే ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్, ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజింగ్ ఉంటుంది. స్టార్టింగ్ మీరు 10 years ఎక్కువ ఉన్నారంటే ఫస్ట్ 10-15 years 95% ఇంట్రెస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇయర్ ఎండ్ ట్యాక్స్ ఈ సబ్మిషన్ అప్పుడు చూసుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఎంత, ప్రిన్సిపల్ ఎంత వస్తుంది కదా, మేబీ 10,000 12,000 ప్రిన్సిపల్ కి వెళ్తుంది. 4 lakhs 5 lakhs మీకు ఇంట్రెస్ట్ లో ఉంటుంది. అంటే జస్ట్ వాటిని బతికిస్తున్నాం అంతే. ఇంట్రెస్ట్ కట్టి 20, 15 అంటే ఏదో 20 years or 15 years అంతే, అంతకుమించి. ఇప్పుడు మీరు 10 years తగ్గించుకున్న డ్రాస్టిక్ గా పెరిగిపోతుంది ఈఎంఐ. మీరు 28 years ఉన్న ఈఎంఐని రెపో రేట్ తగ్గింది కాబట్టి ప్రెసెంట్ స్టేట్ ఎలా ఉందండి? ఇంకా ఎన్ని ఇయర్స్ ఉంది? 26-27 years ఉంటుందా 10 year? 25 అంటే 10 year మీరు తగ్గించలే అంటే ఈ మధ్యలో రెపో రేట్ వల్ల కానీ? రెపో రేట్ వల్ల తగ్గింది కానీ అది 1 year 11 months తగ్గింది. 49 ఇంకో 24 years ఉంది. ఓకే, సో ఈ 24 years ని అట్లీస్ట్ 20కి తీసుకురండి ప్రెసెంట్ ఉన్న స్టేట్ లో. ఓకే, తీసుకొస్తే మీ 84,000 ఈఎంఐ డ్రాస్టిక్ గా పెరిగిపోదు. 86 అవుతుంది మహా అయితే, లేదా 87 అవుతుంది. 2-3,000 డిఫరెన్స్ లో మీరు ఈజీగా టెన్యూర్ ని 4 years తగ్గించుకోవచ్చు. ఓకే, అది ఫస్ట్ స్టెప్. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెంచాలి. ఎప్పుడైతే మీరు మీ కార్ లోన్ అవుతుందో ఫర్దర్ గా ఎటువంటి డిప్రిషియేటింగ్ ఐటమ్స్ ని పెట్టుకోకుండా ఓన్లీ అప్రిషియేటింగ్, అంటే ఏదర్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈవెన్ ఎఫ్డి వేసుకున్నా సరే ముందు అసలు మీకు ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఇంతకీ మీరు మాట్లాడిన దాన్ని బట్టి నేనైతే ఎమర్జెన్సీ ఫండ్ లేదు అనుకున్నాను. ఒకసారి మీరు చెప్పండి. ఎమర్జెన్సీ ఫండ్ వచ్చి నేను బేసికలీ గోల్డ్ రూపంలో బై చేస్తున్నాను. గోల్డ్ ఈజ్ గుడ్ అసెట్ ఎమర్జెన్సీ. ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు గోల్డ్ కూడా మనకి హౌస్ ఎలాగ ఎమోషన్, సో గోల్డ్ కూడా ఇంట్లో ఎమోషన్. ఇంట్లో గోల్డ్ ఉండాలి పక్క. సో ఆ గోల్డ్ ని తీసుకున్నా కానీ సో ఎప్పుడైనా మాకు ఎమర్జెన్సీ వస్తే ఆ గోల్డే కాపాడుతుంది. సో ఇప్పుడు నాకు అర్జెంట్గా ఇప్పుడు మొన్న 5 lakhs లోన్ పెట్టాం. సో నీడ్ వచ్చింది, సో గోల్డే కాపాడింది. సో అందుకే నేను గోల్డ్ స్కీమ్స్ కూడా కడుతూ ఉంటున్నాను. సో అది మనకి ఎమోషన్ ని ఫుల్ఫిల్ చేస్తుంది. ఎమర్జెన్సీ టైంలో అది అమ్మకుండా లోన్ తెచ్చుకోవచ్చు. సో ఏ కాంప్లికేషన్స్ లేకుండా, సో ఎక్కడ తిరగకుండా, డాక్యుమెంట్స్ ఏం లేకుండా డైరెక్ట్ ఒక చోటన పెట్టి మనం అమౌంట్ తెచ్చుకోవచ్చు. అది కరెక్టే, కానీ కొంత లిక్విడ్ అమౌంట్ కూడా ఉంచుకోవాలి, ఏదో ఎఫ్డీలో కానీ సేవింగ్స్ లో కానీ. ఎందుకంటే ఒక 50,000 అవసరం వచ్చింది, మళ్ళీ తీసుకెళ్ళి చిన్న ఆర్నమెంట్ పెట్టాం కదా. సో పెద్ద పెద్ద నీడ్స్ కి గోల్డ్ మీరు లోన్ కి వెళ్తున్నారు. ఎమర్జెన్సీ అంటే నిజంగా ఎమర్జెన్సీకి వెళ్తారు. చిన్న చిన్న నీడ్స్, సపోజ్ ఏదన్నా ఒక హాస్పిటల్లో సమ్ ఏదో ఫీవర్ వచ్చింది, వెళ్ళారు, 50,000 60,000 వద్దన్నారు. ఇప్పుడు సడన్ గా మీకు ఆల్ ఆఫ్ ఎ సడన్ మంత్ 15th 20th date లో శాలరీ మొత్తం స్పెండ్ చేస్తారు, 60,000 అవసరం వచ్చింది, క్రెడిట్ కార్డుకి వెళ్తారు. నెక్స్ట్ మంత్ ఆ క్రెడిట్ కార్డ్ బిల్ని ఎలా పే చేయాలని చెప్పి సతమతం అవుతారు, పైలప్ అవుతుంది. దానికోసం ఇంకో క్రెడిట్ కార్డ్ ని తీస్తారు. లేదు అంటే ఇలా అక్యుములేట్ అవుతుంది. అదే అండి, మీకు 100% మీరు ఎక్స్పెన్స్ లో ఉంటారంటే ఇవేం చేయలేరు. మీకు ఎప్పుడైతే ఈ కార్ లోన్ అయిపోతుందో, అండ్ ఆల్సో ఒకసారి ఏం చేస్తారంటే మీ మంత్లీ ఒక 2 months ఎవ్రీ ఎక్స్పెన్స్ మోర్ దెన్ 5 rupees ఏం ఖర్చు పెడుతున్నా సరే ఒక ఎక్సెల్ షీట్లో కానీ బుక్లో కానీ నోట్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్లో డే ఎండ్కి మీరు పడుకునే ముందు డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఏం ఖర్చు పెట్టారు, ఖర్చు పెట్టని అన్నీ నోట్ చేసుకోండి ఒక ఎక్సెల్ షీట్లో. నోట్ చేసుకుని ఇది మ్యాండేటరీయా, ఇది లగ్జరీయా అండ్ కేటగరైజ్ చేసుకోండి. ఇది హౌస్ ఎక్స్పెన్స్, ఇది ఈటింగ్ అవుట్, అలాగే డిఫరెంట్ కేటగిరీస్లో పెట్టుకుని ఏది ఎక్కువ అవుతుంది ఏది కట్ డౌన్ చేయొచ్చు అని తెలుస్తుంది. సో ఇది ఆల్రెడీ మేము ప్రాక్టీస్ చేసాం, కొన్ని మంత్స్ ప్రాక్టీస్ చేసి తర్వాత మళ్ళీ సేమ్ స్టేట్ లోకి వచ్చారు. ఓకే, అంటే ఎవ్రీ ఖర్చు రాస్తుండే, వెజిటేబుల్స్ కి ఇంత అయింది, కిరాణాకి ఇంత అయింది, సో ఈ రోజు క్రెడిట్ కార్డు ఎంత ఖర్చు పెట్టాం, సో క్రెడిట్ కార్డు ఈ మంత్ ఎంత అయింది. సో అవి క్యాలిక్యులేట్ చేయడం వల్లే ఈ రఫ్ ఎస్టిమేషన్ కైనా వచ్చాం. ఓకే నెలకి 30-50 అవుతుంది,
సో ఎంత అవుతుందో మినిమం తెలుస్తుంది. అంటే ఇంటెన్షన్ తెలుసుకోవడం ఒకటి కాదు కదండి, దాన్ని ఎలా కట్ డౌన్ చేయాలి అనేది చూడాలి. అలా చేయాలి అంటే మీరు మీ వైఫ్ కూర్చుని ఆ సజెషన్ కోసమే మమ్మల్ని తీసుకొచ్చా. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ కట్ డౌన్ చేయాలి అనేది నేను చెప్పలేను. నేను చెప్పగలిగేది ఏంటంటే 70,000 అవుతున్న మంత్లీ ఎక్స్పెన్స్ 40,000 తీసురండి, మీకు 30,000 మిగులుతుంది. ఆ 40కి ఏం కట్ చేయాలి అనేది ఓకే. సో డైపర్స్ డైలీ 3-4 వాడుతున్నావా, దాని బదులు క్లాత్ డైపర్స్కి వెళ్ళాలా, లేదా ఫుడ్ ఇన్ కేస్ మీరు సెర్లాక్ ఇవి ఏమైనా స్టార్ట్ చేసి, అంటే మీరు 10 months 1 year అన్నారు కదా, ఇన్ కేస్ స్టార్ట్ చేస్తే సో ప్యాక్ బై ప్యాక్ తెచ్చుకోవాలా, ఇంట్లో హోమ్ ప్రిపరేషన్ చేసుకోవాలా. హెల్త్ సేవ్ అవుతుంది, హెల్తీ ఆప్షన్, అండ్ ఆల్సో కాస్ట్ సేవ్ అవుతుంది. అలాగా మీరు ఫిగర్ అవుట్ చేయాలి. మీరు మీ వైఫ్ కూర్చుని మీరు నోట్ చేసుకున్నప్పుడు ఇది మనం లగ్జరీయా లేదా మ్యాండేటరీయా. సో మా ఫాదర్ ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉండేవాళ్ళు, అవసరానికి మానద్దు, అనవసరంగా కొనద్దు. అవసరం అయితే అది 50,000 అయినా 1 lakh అయినా తీసుకోండి, అనవసరంగా ₹1 కూడా ఖర్చు పెట్టద్దు. ఓకే, అంటే అట్లీస్ట్ మీకు అంటే కొంతమంది ఎలా అంటారంటే మనీ మొత్తం సేవ్ చేసుకుంటూ వెళ్తే ఎప్పుడు జీవిస్తాం, మొత్తం అంతా సేవింగ్స్కి వెళ్ళిపోతున్నాను. అసలు మనకు సేవింగ్స్ లేవు. 2000 SIP అన్నారు, PLI అన్నారు, గోల్డ్ స్కీము, ప్లస్ మళ్ళీ గోల్డ్ మళ్ళీ లోన్కే వెళ్ళిపోతున్నారు. సో మీ బెటర్ ఫైనాన్షియల్ స్టేట్ కోసం అనమాట ఇదంతా. ఓకే, సో నేను ఇప్పుడు బేసిక్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో దేన్ని టార్గెట్ చేస్తున్నా అంటే, సో నా పర్సనల్ లోన్ని ఏదో ఒకటి చేసి క్లోజ్ చేశాను. ఏదో ఒకటి అంటే ఎలా చేస్తామండి, దాన్ని నేను ఫిగర్ అవుట్ చేయాలి. సో ఆ పర్సనల్ లోన్ క్లోజ్ చేసే ఆప్షన్స్ని ఫిగర్ అవుట్ చేయాలి, అదొకటి. సో ఇంకోటి హోమ్ లోన్ ఉందన్నారు కదా, సో ఈ హోమ్ లోన్ని టెన్యూర్ తగ్గించుకోవాలా, లేకపోతే దాన్ని ఎక్కడైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా, ఈ 2 queries. ఫస్ట్ టెన్యూర్ తగ్గించుకోవాలండి. మీరు 24 years అట్లీస్ట్ 20 or below 20 years తీసుకురావాలి. టెన్యూర్ తగ్గిస్తే అమౌంట్ వాడికి ఇచ్చేస్తున్నాం కదా, సో నేను అదైతే తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే కొద్దిగా మెంటల్ పీస్ ఉంటుందేమో అన్న థింకింగ్. మెంటల్ పీస్ ఉండాలంటే లోన్స్ తగ్గాలండి. ఫస్ట్ ఇంత హయ్యర్ సైడ్ లోన్స్ తీసుకోకూడదు. ఇప్పుడు మనం మిస్టేక్ జరిగిన తర్వాత దాన్ని ఎలా బయటకు రావాలని చూస్తున్నాం. ఇదంతా మిస్టేక్ జరిగే ముందు చూసుకోవాలి మనం. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు లోన్ క్లోజ్ చేద్దాం అన్నారు, ఎలా క్లోజ్ చేస్తారు? ఆ 48 lakhs ని క్లోజ్ చేయాలి అంటే పర్ మంత్ ఎంత సేవ్ చేయాలి, సో దాన్ని తీసుకెళ్ళి పార్ట్ పేమెంట్ ఎలా చేయాలి. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ ఆగస్ట్ నుంచి 27,000 హోల్డ్ అవుతుంది. సో ఈ 27,000 సేవింగ్స్లో పెట్టాలా, లేకపోతే పార్ట్ పేమెంట్స్ కింద పర్సనల్ లోన్ క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీ పర్సనల్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతండి? 10.95. 10.95. ఓకే, సో నేను చెప్తాను ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు. ఈ 27,000లో ఏం చేస్తారంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హోమ్ లోన్ని 24 years నుంచి అరౌండ్ 18 years అలా తీసుకురండి. ఓకే, ఎంతవరకు? ఒక 4,000 5,000 పెరుగుతుంది, అంతకుమించి ఎక్కువ పెరగదు. ఓకే, మ్యాక్స్ 7,000 వేసుకోండి. పైన ఉన్న 7,000కి 91,000 మీకు హోమ్ లోన్ ఈఎంఐ అవుతుంది. టెన్యూర్ ఎంత వరకు తగ్గితే ఆ 7,000కి అంతవరకు తగ్గించండి. లెస్ దాన్ 20 years వచ్చేస్తుంది ఈజీగా. అది ఫస్ట్ స్టెప్. రిమైనింగ్ 20,000ని ఎవ్రీ మంత్ ఒక రికరింగ్ డిపాజిట్లో వేయండి. ఓకే, మీకు కంట్రోల్ లేదంటే మీ వైఫ్ అకౌంట్లో వేయండి. వేసి మినిమం ఒక 2 lakhs or 3 lakhs అక్యుములేట్ అయ్యే వరకు ఏ మంత్ ఆపకుండా రికరింగ్ డిపాజిట్ వేయండి. ఒక 3 lakhs మీకు పక్కన ఉంది అంటే మీకు ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. ఓకే, నాకు సడన్ గా ఏమైనా కావాల్సింది అంటే నేను ఆ 3 lakhs తీసుకుంటాను. ఏది లగ్జరీ ఐటమ్స్ కాదు, ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఐదర్ పిల్లల కోసం, జాబ్ ఎమర్జెన్సీ ఆర్ మెడికల్ ఎమర్జెన్సీ, ఆర్ పేరెంట్స్కి ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే మాత్రమే. సో బయట వాళ్ళకి అప్పు ఇవ్వడానికి కాదు, ఆర్ ఇంకో ప్రొడక్ట్ తీసుకోవడానికి కాదు, దేనికి కాదు, ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆ ఎమర్జెన్సీ ఫండ్. ఓకే, సో ఈ 20,000 స్లోగా అక్యుములేట్ చేసుకుంటే ఫాస్ట్గా అవ్వదు. ఎందుకంటే మీరు 2-3 lakhs అక్యుములేట్ చేయాలంటే ఈజీగా 1 year పట్టేస్తుంది. ఈ 1 year ఎమర్జెన్సీ ఫండ్ చేసుకుంటారు. అది చేసుకున్న తర్వాత మాత్రమే ఇంకేమన్నా చేయండి. మీరు వెల్త్ క్రియేషన్ చేయాలి అన్నారు కదా, ఆల్రెడీ మనం లోన్స్లో మునిగినప్పుడు వెల్త్ క్రియేషన్ ఎలా అవుతుందండి, మన శాలరీ మొత్తం పెరుగుతుంటే నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇద్దరు ఏదర్ కంపెనీ స్విచ్ అయ్యి శాలరీ పెంచుకోవడం. ఎందుకంటే వన్ వే ఈజ్ రెడ్యూసింగ్ ఎక్స్పెన్సెస్. మనం ఎక్స్పెన్స్ తగ్గించలేకపోతున్నాము, ఎందుకంటే మీకు 70-80% మీకు లోన్సే ఉన్నాయి. లోన్స్ ఈ మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్ తగ్గించలేమంటే ఇన్కమ్ పెంచుకోవాలి. ఇన్కమ్ పెంచాలి అంటే మీరు ఏదన్నా స్కిల్స్ అప్గ్రేడ్ అయ్యి కంపెనీ స్విచ్ అవ్వడం, ఆర్ సెకండరీ ఏమన్నా జాబ్ చూసుకోవడం. సో ప్రైమరీ ఇది. మీకు ఏమన్నా ఫ్రీలాన్సింగ్ టాలెంట్ ఉందనుకోండి, ఏదర్ ఇట్ కుడ్ బి స్కిల్ లెవెల్ కానీ, మీ టెక్నికల్ సైడ్ కానీ, ఇట్ కుడ్ బి ఎనీథింగ్ లీగల్. ఓకే,
సో అలాంటివి చూసుకుని మనం సెకండరీ ఇన్కమ్ సోర్స్ చూసుకుంటే, ఎందుకంటే చాలా మందితో మాట్లాడితే వాళ్ళు ఒక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాం పర్ మంత్ 50,000 ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ వస్తుంది అంటారు. ఎందుకంటే ఈ అప్వర్క్లో కానీ టీడీఎస్ కట్ అవుతుంది. సో ఇలాంటివి చేస్తారు. సో అది మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ యాడ్ అవుతుంది. బట్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. స్కిల్ అప్గ్రేడ్ అవ్వాలి. కాంపిటేటివ్ మార్కెట్, ప్రజెంట్ ఉన్న జాబ్ సిచ్యువేషన్స్లో మీరు కంపెనీ చేంజ్ అవ్వడం చాలా కష్టం. బయట ఐటీ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి కొద్దిగా డల్ ఉంది. సో దాని గురించి సెకండరీ ఇన్కమ్ సోర్స్ చూసుకోండి, ఏదన్నా ఫ్రీలాన్సింగ్ వర్క్ చూసుకోండి. కానీ డెఫినెట్గా మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలంటే మీ పర్సనల్ టైం కొంత సాక్రిఫైస్ చేయాల్సింది. ప్రజెంట్ మీరు 8 hours వర్క్ చేస్తున్నారు, 8-9 hours. ఇది వచ్చిందంటే ఇంకో 2-3 hours పోతుంది. సో మీ పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేసుకుంటూ ఫైనాన్షియల్గా స్టేబుల్ అవుతారు. ఓకే. సో కానీ ప్రజెంట్ అయితే నాట్ ఇన్ ఏ వెరీ గుడ్ స్టేట్ అండి. అంటే ఒక రిపోర్ట్ కార్డ్ లాగా చూస్తే 100 marksలో నేను ఒక 40 marks నుంచి ఎక్కువ ఇవ్వను అనమాట దీనికి. ఓకే. ఎందుకంటే 2,000 ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపిస్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీకు ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ అయిందో అప్పుడు మీరు ఏదైనా పర్సనల్ లోన్ క్లోజ్ చేసుకోవడానికైనా, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడమైనా అప్పుడు స్టార్ట్ చేయండి. ఓకే. ముందు ప్రశాంతత ఇంపార్టెంట్. అది ఎప్పుడు వస్తుంది అంటే మీకు దగ్గర ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉంది అండ్ ఇద్దరికి టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నాయండి. ఇద్దరికి టర్మ్. అండ్ మీ హోమ్ లోన్ కూడా ఇన్సూరెన్స్ ఉందా? హోమ్ లోన్కి 10 years వరకు ఇన్సూరెన్స్ ఉంది. ఓకే, గుడ్. అండ్ ఆల్సో ఇద్దరు కార్పొరేట్ ఎంప్లాయీస్ అన్నారు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా టాప్అప్ చూసుకోండి. అండ్ పేరెంట్స్ని కూడా మీ కార్పొరేట్లో ఇంక్లూడ్ చేసుకుని టాప్అప్ ఆప్ చేసుకుని, బయట హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేదు అంటే కార్పొరేట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఆఫీస్ది ఉంది అండ్ బయట ఒక 10 lakhs ఉంది. ఓకే. సో అది క్యారీ ఫార్వర్డ్ అనమాట. సో మనం వాడినంత వరకు అది 1.1 CR వరకు క్యారీ ఫార్వర్డ్ అయ్యి అక్కడ హోల్డ్ అవుతుంది. ఓకే. సో ఎట్లానో మనం మ్యాక్స్ అట్లీస్ట్ 5-6 years వరకు ఇద్దరికి ఆఫీస్ది ఉంది కాబట్టి సో ఈ లోపల అది ఒక లంసమ్ అమౌంట్కి వెళ్తుంది. సో అది హెల్త్లో కొద్దిగా సేఫ్ సైడే ఉన్నాయి. ఎమర్జెన్సీ హెల్త్ ఇన్సూరెన్స్లో బాగానే ఉంది. సో మనీ స్పెండింగ్ మేనేజింగ్ అనేది, ఎందుకంటే ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా సరే ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్ ఫ్రమ్ మీరు మీ వైఫ్ కూర్చుని మాట్లాడుకుని ఇవి తగ్గించుకుందాం ఈ మంత్ అని స్ట్రిక్ట్గా చేస్తే తప్ప ఇవన్నీ తగ్గేవి కాదు. అండ్ మ్యాండేటరీ ఎక్స్పెన్స్ని ఏం చేయలేము అది ఇంకా. అండ్ వీ నీడ్ టు లివ్ విత్ ఇట్. సో మనం ఏదైనా ఇన్కమ్స్ పెరిగే వరకు అండ్ ఈ లోన్స్ తగ్గే వరకు మనం అది కంటిన్యూ చేయాల్సిందే అండి. ఓకే. ఎందుకంటే తీసుకున్న అప్పు కట్టడం తప్పదు, ఎలాగైనా కట్టాల్సిందే. కాకపోతే నెక్స్ట్ 15 years 20 years పాటు మీరు ఈ లోన్స్ కడుతూనే ఉంటారు. మీ వెల్త్ క్రియేషన్ స్లో డౌన్ అవుతుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే మీరు వెల్త్ లిక్విడబుల్ అసెట్స్ స్టాక్ మార్కెట్లో పెట్టకుండా ఇంటి మీద పెట్టారు. సో ఇది వెల్త్ అనుకుని మీరు స్టార్ట్ చేశారు ఇనిషియల్గా. వెల్త్ కాదని తెలుసు, బట్ సో ఫ్యామిలీ, సో కొన్ని డబ్బులతో కొనలేం. సో అదొక ఎమోషన్. అది కాదండి, ఇప్పుడు రెంట్ కడితే హౌస్ ఓనర్కి మనం మనీ పే చేస్తాం, హోమ్ లోన్ తీసుకుంటే బ్యాంక్ వాడికి పే చేస్తున్నాం. మనం లాస్ట్ 10 year అమౌంట్ కట్టే వరకు ఇల్లు మంది కాదు. సో ఇప్పుడు ఇల్లు మంది కాదు. ఓకే. సో బట్ మనకి ఏ కైండ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ప్రెషర్ ఉండదు మీకు రెంటెడ్ హౌస్ లో అయితే. సో ఇప్పుడు ఎవరొకళ్ళు 2 BHKకి 30,000 కడుతుండే. సో ఇప్పుడు హోమ్ లోన్ కొంచెం 50,000 కడుతున్నాం. సో 50,000 ఈఎంఐ పెరిగింది, నాకు 80,000 ఈఎంఐ పెరగదా. సో 50,000 పెరిగింది. సో 50,000కి సో ఐఎమ్ ఇన్ మై ఓన్ హౌస్. అదండి ఎమోషన్ అందరూ. సో ఇంకా హోమ్ కి వెళ్ళాల్సి వచ్చింది. సో అది ఒక కైండ్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎఫెక్ట్, ఒక కైండ్ ఆఫ్ మెంటల్ సాటిస్ఫాక్షన్. తప్పు అన్న, అందరికీ ఇల్లు ఉండాలి. కాకపోతే ఎప్పుడు ఏ మేజర్ డెసిషన్ తీసుకున్నా ఆలోచించుకుని అది ఫైనాన్షియలీ స్టేబులా లేదంటే మనల్ని డెప్ట్ లోకి నెట్టుతుందా అనేది చూసుకుని చేయాలండి. ఇల్లు ఉండాలి డెఫినెట్ గా. కాకపోతే ఎంత అమౌంట్ వెళ్తున్నాం, 1 year ఆగి మనం డౌన్ పేమెంట్ ఒక 15 lakhs 20 lakhs రెడీ చేసుకుని వెళ్తున్నామా, ఫోమోలో వెళ్తున్నామా, సో ఇవన్నీ చూసుకుని చేయాలండి. ఆ ప్లానింగ్ అయితే ఉంది. సో బేసికలీ లాస్ట్ 2-3 months నుంచి నేను ఒక క్యాలిక్యులేషన్లో ఉన్నా. సో ఆ క్యాలిక్యులేషన్ ఎలా అంటే ఈఎంఐస్ మెయింటెనెన్స్ కలిపి ఒక సాలరీ వెళ్ళిపోవాలి. దానికి క్యాలిక్యులేషన్ ఇప్పుడు కాదండి, హోమ్ లోన్స్ ఈ లోన్స్ అన్ని తీసుకునే ముందు ఉండాలండి. హోమ్ లోన్ టైంలో ఓకే, హోమ్ లోన్ టైంలో ఇంకా నాకు కొద్దిగా బఫర్ ఉంటుండే. అప్పటికి పర్సనల్ లోన్ తక్కువ ఉంది. సో ఈ ఎక్స్పెన్సెస్ లేవు కాబట్టి కొద్దిగా బఫర్ ఉంటుండే. సో హోమ్ లోన్ తీసుకున్న తర్వాత కొన్ని ఎక్స్పెన్సెస్ యాడ్ అవడం వల్ల సో ఆ బఫర్ వెళ్ళిపోయింది మొత్తం ఇప్పుడు. బట్ నా టార్గెట్ ఏంటి అంటే సో ఒకళ్ళ శాలరీ మీదే అట్లీస్ట్ ఈఎంఐస్ మెయింటెనెన్స్ వెళ్ళిపోదు. సేవింగ్స్ ఓకే, సేవింగ్స్ వేరే వాళ్ళ శాలరీ మీద ఓకే, బట్ శాలరీ అయినా సరే సేవింగ్స్ చేయడానికి మనకి అమౌంట్ మిగిలాలి కదా మంత్ ఎండ్కి. ఇప్పుడు ఒకరి శాలరీలో మొత్తం వెళ్ళిపోయింది అనుకో, ఇంకొక శాలరీ సేవ్ అవుతుంది అంటే ప్రస్తుత సిచ్యువేషన్ కాదు.
సో ఒక ఫిగర్ ఉంది, అది ఎంత ఫిగర్ కి నేను వెళ్ళాలనేది ఒక ఫిగర్ ఉంది నా దగ్గర. దానికోసం వెయిట్ చేశాను, మొన్న ఒక వచ్చింది కానీ ఆ ఫిగర్ రీచ్ అవ్వలేదు. సో అందుకే మేము ఇంకా స్విచ్ కొట్టలేదు అనమాట జాబ్ నుంచి కూడా. సో దానికన్నా ముందు, ఇప్పుడు స్విచ్ కన్నా ముందు మెంటల్ పీస్ కూడా ఇంపార్టెంట్ కదా. అదే అండి, దానికోసం హోల్డ్ చేసాం. ఓకే. సో ఆ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి బ్రెయిన్ లో, బట్ ఆ క్యాలిక్యులేషన్స్ కన్నా ముందు స్పెండింగ్ తగ్గించారు. అవునండి, ఆ స్పెండింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే. సో అండ్ సూన్ మీరు హోమ్ లోన్ తగ్గించుకొని కొద్దిగా స్టేబుల్ అవ్వండి. ఓకే, సో దట్ మీరు ప్రశాంతంగా పడుకోవచ్చు. ఓకే. అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీకు లాంగ్ టర్మ్ వెల్త్ ఉంటుంది. 2 కిడ్స్ అన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్, మ్యారేజ్ అండ్ మీ రిటైర్మెంట్, మీరు ఎన్ని ఇయర్స్ వర్క్ చేయగలరు. ఎందుకంటే మనం ఎక్స్పెన్సెస్ని బట్టి మనం ఓన్లీ లోన్స్ డిస్కస్ చేసాం తప్ప గోల్స్ ఏమి డిస్కస్ చేయలేదు. గోల్స్ ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో అప్పుడు మనకి గోల్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ప్రజెంట్ మీరు మైనస్ నుంచి జీరోకి రావాలి, జీరో నుంచి పాజిటివ్కి వెళ్ళాలి. ఓకే, షూర్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో వీడియో మీరు ఇక్కడ వరకు చూసారు అంటే మీకు నచ్చింది అనుకున్నాను. సో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రజెంట్ తేజ గారు ఉన్న సిచ్యువేషన్లో మీరైతే ఏం చేస్తారు, సో మీ సైడ్ నుంచి ఏం సజెషన్స్ ఉన్నాయి, సో ఆ సజెషన్స్ ఏంటో పెట్టండి. సో ఆయన మన సబ్స్క్రైబర్ కాబట్టి కామెంట్స్ అన్నీ చూస్తుంటారు, చూద్దాం ఇంకా బెటర్గా ఏమన్నా ఉంటే సో అది ఆయనకి హెల్ప్ అవుతుంది. అండ్ మీరు కూడా ఇదే సిచ్యువేషన్లో ఉండి ఇలాగే మీరు ఏమన్నా ఫోమోలో ఓకే ఈ హౌస్ మళ్ళీ రేట్ పెరిగిపోతుంది, ఇది ఇలా అవుతుంది అనుకుని ఇన్స్టాంటేనియస్ డెసిషన్స్ తీసుకుంటే ఒక స్టెప్ బ్యాక్ వేసి ఆలోచించుకోండి. ఎంత ఈఎంఐ వస్తుంది, ఈ ఈఎంఐని మనం బేర్ చేయగలమా లేదా, సో అది మీరు బేరేజ్ వేసుకుని దాని తర్వాత ఒక స్టెప్ తీసుకోండి. అందరికీ ఇల్లు ఉండాలి, ఓకే, అందరూ మ్యారేజ్ చేసుకుంటారు అండ్ హౌస్ ఈజ్ అన్ ఎమోషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కాకపోతే ప్రతిరోజు మీరు పడుకున్నప్పుడు ఓకే సో నా ఫ్యామిలీ సేఫ్, సో నా ఎక్స్పెన్సెస్ బట్టి నేను ప్రశాంతంగా పడుకున్నా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.